Good morning, Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana 10th chapter importance of a transport system discussion. Yesterday we are discussing Nana. So congestion and pollution. Congestion and pollution గురించి some part discussion and remainder part today we are discussion. ఓకేనా. మరి ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే సిటీలలో ట్రాఫిక్ ఎక్కువ బ్లాక్ అవుతుందని చెప్పుకున్నాము. ఇఫ్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎఫిషియెంట్, సో పీపుల్ బై ప్రైవేట్ వెహికల్స్ విచ్ కెన్ ఫర్దర్ ఇంక్రీజ్ ద ట్రాఫిక్ బ్లాకేజెస్ ఇన్ అర్బన్ ఏరియాస్ బికాస్ ద రోడ్స్ మే నాట్ బి ద సో బ్రాడ్ ఇనఫ్ టు ద సో accommodate all these vehicles. మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఓకేనా మనకి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, మరి పబ్లిక్ అంటే ప్రజలందరికీ ట్రాన్స్పోర్ట్ వర్తిస్తుంది అనమాట. మరి ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏదైతే ఉందనా, సో ఇది ఏంటంటే ఈజ్ ఎ నాట్ సిస్టమ్ ఈజ్ ఎ నాట్ ఎఫిషియెంట్, ఈజ్ నాట్ ఎఫిషియెంట్. ఓకేనా, ఇది ఎంతగా ఎఫిషియెంట్గా ఉండదు అనమాట. అండ్ పీపుల్ బై ప్రైవేట్ బస్సులు, ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ బస్సులకి వెళ్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా విచ్ కెన్ ఫర్దర్ ఇంక్రీజ్ ద ట్రాఫిక్ బ్లోకేజ్. తర్వాత ఏమైందంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ సో బ్లోకేజ్ అవుతుంది ఇన్ ద అర్బన్ ఏరియాస్లో కూడా ఎక్కువ. బికాజ్ ఎందుకంటే రోడ్స్ మే నాట్ బి అబ్రోడ్ ద ఇనఫ్, అంటే సో మనకి మామూలుగా చూసుకున్నట్టయితే మనము గ్రామీణ ప్రాంతాలలో మనకి డబుల్ రోడ్డు లేదు, సో వన్ వే రోడ్ మాత్రమే ఉంది. అదే ఒకవేళ సిటీలలో కూడా కొన్ని దగ్గర పర్మిషన్ వచ్చింది డబుల్ రోడ్కి, ఒక దగ్గర సింగిల్ రోడ్డుగానే ఉంది. మరి ఆ రోడ్డు రద్దీల వాహనం వల్ల సో వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉండదు. మరి రోడ్డు కూడా మనకి రోడ్డు కూడా ఎంత కన్వీనియంట్గా ఉండే విధంగానే చేస్తారు, అయినా కూడా మనకి రద్దీ కారణం వల్ల సో వాహనాలు బ్లాక్ అవ్వడం వల్ల కూడా మనకి సో ఇంకా ఆ విధంగానే అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇనఫ్ టు ద ఏంటంటే మనకి ఇంకా సౌకర్యవంతం కూడా అకార్డింగ్లీ సో అకామిడేట్ చూసుకున్నట్టయితే అకామిడేట్లీ మనకి ఆల్ దీస్ వెహికల్స్ అన్నీ కూడా ఎలా అంటే వసతి చేయే విధంగా సాలినంత వసతి కూడా లేవు అనమాట. ఓకేనా. సో let us try to the understand this with the help of an example. ఒకవేళ మనం కూడా నాన్న పబ్లిక్ పీపుల్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మనం కూడా అండర్స్టాండింగ్ అనేది ముఖ్యం అనమాట. అర్థం చేసుకొని మనకున్న సో స్పెషాలిటీస్ని బట్టి కూడా మనం కూడా మిసులుకోవడం అనేది మంచి పద్ధతి అనమాట. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఉదాహరణకి సో ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ 6 big cities. మరి చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్ మరి నెంబర్ ఆఫ్ పీపుల్ చాలామంది ప్రజలు ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇన్ బిగ్ సిటీస్, వీళ్ళు బిగ్ సిటీస్ అంటే పెద్ద సో నగరాలలో పట్టణాలలో వీళ్ళు ఉంటున్నారు అనమాట. ఓకేనా. ఇన్ ఇండియా, మన భారతదేశంలో, ఇన్ ఇండియా మన భారతదేశంలో ప్రజలు నానా సో పెద్ద పట్టణాలలో పెద్ద నగరాలలో ఉంటున్నారు కదా. సో ఇంక్రీజ్డ్ బై 2 times డ్యూరింగ్, దీన్ని ఇంక్రీజింగ్ చేశారనమాట. ఓకేనా, ఇంకా పెంచారు. ఇంక్రీజ్డ్ by 2 times during 2 times అన్న 2 సార్లు ఈ రోడ్లని ఇంక్రీజ్ పెంచడం అనేది జరిగింది. సో 1 of the 1981 and 2
ఒకటి కూడా ఇంకా కూడా వీటిని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది అనమాట, పెంచడం అనేది. ఓకేనా. సో టు ఏరియాస్ టు ద నెంబర్ ఆఫ్ ఏ మోటార్ వెహికల్స్ సో వెంట్ ఆఫ్ ద 8 times డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. మరి అదేవిధంగా మనం నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి నవే. సో వేర్ అబ్జర్వ్డ్ ఇన్ సరౌండింగ్ ఏరియాస్ and out of also we are observed nowadays very useful, almost all people use so motor vehicle, and motor vehicles also by the 8 times during the same period 8 అదే సమయంలో 8 సో సేమ్ పీరియడ్ అదే కాలంలో అనమాట. సో మోటార్ సైకిల్స్ అండ్ కార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ బిగ్ వే. మరి మోటార్ సైకిల్స్ అండ్ అదేవిధంగా కార్కి వీళ్ళు యూజ్ చేయడానికి ఏంటంటే బిగ్ వే, పెద్ద సో వే మార్గం కావాలి. దిస్ యాజ్ ఏ లెడ్ టు ద ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ ఏ పెట్రోల్ అండ్ డీజిల్. వీటికి పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి, విచ్ హాజ్ ఇంక్రీజ్ ఎయిర్ పొల్యూషన్. ఇది ఇంకా ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది అనమాట, గాలి కలుషితం కూడా అవుతుంది. టు రెడ్యూస్ ద పొల్యూషన్ హూ షుడ్ ఏ కన్సూమ్ ఏ లెస్ దాన్ యూజ్ ఏ పెట్రోలియం ప్రొడక్ట్స్. కొంత వీలైనంత వరకు లెస్ దాన్. మనం ఇప్పుడు నవేడే చూసినట్టు ఒక వన్స్ అపాన్ ఏ టైం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం కాలినడకనైనా వెళ్ళే వాళ్ళము, లేదా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం సైకిల్ మీద వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు ఎక్కడికి అసలు ఈవెన్ షాప్కి వెళ్ళాలన్నా వెరారి పోయి ఇప్పుడు ఎవరైనా కాలినడకన వెళ్తున్నారమ్మా మనం చూస్తున్నాం కదా. ఈవెన్ పిల్లలైనా సరే సైకిల్ అయితేనే అంటున్నారు, కానీ సో నడవడానికి ప్రయత్నం చేయలేదు. వీలైనంత వరకు తక్కువ పెట్రోల్ కనుక డీజిల్ కానీ అవి కూడా యూజ్ చేస్తే వీలైనంత వరకు మనం పొల్యూషన్ అనేది కొంచెం కంట్రోల్ చేయొచ్చు అని అంటూ ఈ లెసన్ చెప్తుంది అనమాట మనకి. మరి అదేవిధంగా పెట్రోలియం ప్రొడక్ట్ ఉత్పత్తిలో సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఏ మోర్ ఎఫెక్టివ్. దిస్ ఈస్ ద ఆస్పెక్ట్ ఇట్ ఈస్ ఏ సో క్యారీస్ మోర్ పీపుల్ విత్ ద మినిమం కాస్ట్. మరి ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో మోర్ పీపుల్ ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి మోర్ పీపుల్ వెళ్తూ ఉంటారు. మరి అదేవిధంగా దీనికి సో మినిమం కాస్ట్ కూడా పీపుల్కి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి సో కంజెషన్ అండ్ పొల్యూషన్ కాకుండా ఉండడానికి వీలైనంత వరకు మనం కూడా సో ప్రయత్నం చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సో ట్రావెలింగ్ సేఫ్టీ. నెక్స్ట్ వన్ వాట్ ట్రావెలింగ్ సేఫ్టీ. మరి మనం ప్రయాణం చేసేటప్పుడు ట్రావెలింగ్ అంటే ఏంటది? సో ట్రావెలింగ్ సేఫ్టీ. మరి మనం ప్రయాణం చేసేటప్పుడు మనము తగిన జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి. మేబీ నువ్వు ఒకవేళ సో స్కూటీ ఆర్ టీవీఎస్ ఆర్ బైక్ ఆర్ కార్ ఆర్ వాట్ ఆర్ ఇట్ మే బి కంపల్సరీ యూ ఫాలో ద ప్రిన్సిపల్స్ అండ్ కంపల్సరీ. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ యూజ్ చేయాలి. బైక్ ఆర్ స్కూటీ ఆర్ టీవీఎస్ కంపల్సరీగా హెల్మెట్ యూజ్ చేయాలి. అండ్ కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా మనము సో చక్కగా డ్రైవింగ్ చేస్తూ సో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. అండ్ రూల్స్ని మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇవన్నీ కూడా చక్కగా పాటించామనుకోండి సురక్షితంగా మనము సేఫ్టీగా మనం ఎక్కడికైతే వెళ్ళామో అక్కడ నుండి క్షేమంగా రిటర్న్ రావడం అనేది జరుగుతుంది అనమాట. రోడ్ ట్రావెల్ నవేడేస్ హ్యాస్ ఎ బికమ్ ఏ మోర్ రిస్కీ. మరి రోడ్డు ట్రావెల్ అనేది చాలా రిస్క్తో కూడిందమ్మా. ఓకేనా. సో రోడ్ ట్రావెల్ అనేది ఏంటంటే మోర్ సో రిస్కీ, ఎక్కువ రిస్క్తో కూడిందనమాట, మోర్ రిస్కీ. ఓకేనా. ద రోడ్ యాక్సిడెంట్ డెత్ అండ్ ఇంజూర్డ్ ద affect a low income of families as a many of those killed or injured so tend to the and club so cyclists and pedestrians so or a so payment of a so developers. మనం కనుక చూసుకున్నట్టయితే అమ్మా సో ద రోడ్ యాక్సిడెంట్ మనకి చూసుకున్నట్టయితే రోడ్డు మీద చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి కదా. ఓకేనా. సో ద రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి. మరి అదేవిధంగా డెత్స్ అండ్ ఇంజూర్స్ ఎఫెక్ట్ అంటే మేబీ యాక్సిడెంట్ అయినప్పుడు మనకు అనుకోకుండా ఇంజూర్డ్ కావడం. లో ఇన్కమ్ తక్కువ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మెనీ ఆఫ్ దిస్ కిల్డ్ ఆర్ ఇంజూర్డ్ టెన్ టు ద సో అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టే చాలామంది ప్రజల వల్ల యొక్క కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది కూడా సో అనాలోచితంగా డ్రైవ్ చేయడం ఇవన్నీ వీటి వల్ల కూడా సో యాక్సిడెంట్
మూమెంట్ ఆఫ్ ఏ ట్రావెలర్స్. మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా దేర్ ఆర్ ఏ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అదర్ మీన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్. ఇవన్నీ కూడా రిస్క్తో కూడుకున్న ప్రయాణం. మన జర్నీ అంటేనేనా మనకి రిస్క్తో కూడుకున్నది అనమాట. ఓకేనా, కానీ ఏది ఆగదు. మన నిత్యావసరాలు మనం ఏవి కావాల్సిన మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది కూడా ఆగదు, అన్నీ కూడా మనకి అవసరమైనవి అనమాట. ఓకేనా, ఇన్ ఏ ప్లేసెస్ వేర్ రోడ్స్ అండ్ రైల్వేస్ క్రాస్ అండ్ లెవెల్ క్రాసింగ్ దేర్ ఆర్ ఏ ఆఫ్టన్ గేట్స్ టు ద స్టాప్ అండ్ వెహికల్స్ వైల్ ద ట్రైన్స్ ఆర్ ఏ పాసింగ్. కంపల్సరీగా మనకి రైల్వే స్టేషన్లోనైనా సో మనకి వాళ్ళు చక్కగా ట్రైన్ వచ్చేటప్పుడు సిగ్నల్ ప్రకారం మనకి గేట్ ముయ్యటం మూస్తారు అండ్ ట్రైన్ వెళ్ళాక గేట్ తీస్తారు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాము, ఏదో మనం ప్రపంచాన్ని జయిస్తున్నట్టుగానే ఆగిపోకుండా వెహికల్స్లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా, అట్లా ఏంటి గేట్ వేసినప్పుడు గేట్ కింద నుండి కూడా వెహికల్స్ రావడము, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, ఒక 5 minutes కూడా వెయిట్ చేయలేకపోతున్నాం. అవునా కాదా? మరి 5 నిమిషాలు మనం వెయిట్ చేయలేకపోతున్నాం. 5 నిమిషాల కంటే మన ప్రాణం ఎంతో విలువైనది. అవునా? సో మనకి దేవుడు మన ప్రాణాన్ని గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మనం వాటిని కాపాడుకోవాల్సిన, మనకి దేవుడు ఇచ్చిన మనల్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన కేవలం మన నిర్లక్ష్యం వల్ల మన ప్రాణము కోల్పోకూడదు అనమాట. వీలైనంత వరకు మనం ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ఉండాలి. అన్నీ కూడా సురక్షితంగా మనం ఉన్నట్టయితే మనకి వీలైనంత వరకు యాక్సిడెంట్ నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ సో కంపల్సరీగా రైల్వే గేట్ తీసాక మాత్రం వెహికల్స్ పోతే ఇంకా మీది సురక్షితంగా కూడా ఉంటారన్నమాట. హవెవర్ ఇఫ్ దేర్ ఆర్ ఏ నో సచ్ గేట్స్ ఎట్ ఏ లెవెల్ క్రాసింగ్. వన్స్ అపాన్ ఏ టైం ఒక మహారాష్ట్ర దగ్గర ఎక్కడ గేట్లో ఉన్న 8th class బాయ్ ఎవరైతే ఉన్నారో 8th class బాయ్స్ ట్రైన్ వచ్చే మూమెంట్ని సిగ్నల్ ప్రకారము సో ప్రజలకు అందించడం ప్రత్యేకంగా ఆయన ఒక టెక్నిక్ కనిపెట్టాడు. ఓకేనా, లాస్ట్ ఇయర్ అక్కడ గేట్లు లేకపోవడం వల్ల కేవలము యాక్సిడెంట్ వల్ల చాలామంది స్కూల్ బస్ పిల్లలు మరణించడం అనేది జరిగింది. సో మహారాష్ట్రకి చెందిన ఒక బాలుడు ఏం చేసిందంటే ఈ యాక్సిడెంట్ని ఏ విధంగా ఆయన నివారించాలని ఆయన ఒక పరిశోధన చేసి ఆయన చక్కగా యాక్సిడెంట్ నివారణ కోసం తన వంతు తాను 8th classలోనే ఎంతో వినూతనంగా ఎంతో బ్రేవీగా ధైర్యంగా గేట్ ఒక రిమోట్ గేట్లో సంథింగ్ ఏదో తను చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనకి పట్టుదల ఉంటే మనం చేయలేని ఏది ఉండదు. ప్రతిదీ మనం అనుకోవాలి, దానికి తగిన హార్డ్ వర్క్ చేయాలి, మనకి సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ ఏ పీపుల్ అండ్ వెహికల్స్ టు స్టాప్ అండ్ లుక్ ఇన్ ఏ బోత్ ఏ డైరెక్షన్ బిఫోర్ ద క్రాసింగ్ ద రైల్వే లైన్. రైల్వే లైనే కానివ్వండి, రోడ్డు లైనే కానీ వాటర్ ఇట్ మే బి నువ్వు క్రాస్ చేసేటప్పుడు 1-2 సార్లు బోత్ సైడ్ మనకి డైరెక్షన్ అన్ని వైపులా కూడా రోడ్డుని క్రాస్ చేసేటప్పుడు మనం చక్కగా పరిశీలించాలి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, చక్కగా మనం రోడ్డు దాటేటప్పుడు రైల్వే లైనే కానివ్వండి అండ్ రోడ్డు కూడా మనం దాటుతున్నప్పుడు కూడా చక్కగా 1-2 సార్లు అన్ని వైపులా కూడా చూస్తూ దాటామనుకో మనకి చాలా రోడ్డు క్రాస్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. రోడ్ అండ్ సేఫ్టీ వీక్. ఓకేనా, మరి ఇక్కడ చూడమ్మా, రోడ్డు సేఫ్టీ వీక్. మనకి రోడ్డు ఉంది కదా, రోడ్డు మీద ప్రయాణం చేస్తుంది. మరి రోడ్ అండ్ సేఫ్టీ వీక్. నెక్స్ట్ రోడ్ అండ్ రోడ్డు సేఫ్టీ వీక్. మరి అదేవిధంగా ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ ఇయర్, మనకి ప్రతి సంవత్సరంలో కూడా మనకి ఇన్ ద ఫస్ట్ వీక్ ప్రతి సంవత్సరం కూడా ద రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ సెలబ్రేట్ ఏ రోడ్ సేఫ్టీ వీక్. మనకి చూసుకున్నట్టయితే ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మన కంట్రీలో ఇన్ అవర్ కంట్రీ వరల్డ్ మన భారతదేశంలో ఫస్ట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మనం మన బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎర్త్ డేని అండ్ అదేవిధంగా చిల్డ్రన్స్ డేని అండ్ మనం ఈ విధంగా ఏ విధంగా చేసుకుంటున్నామో అదేవిధంగా ప్రతి మన భారతదేశంలో మన కంట్రీలో చూసుకున్నట్టయితే రోడ్డు సేఫ్టీ వీక్
వీక్, ఓకేనా, రోడ్డు సేఫ్టీ వీక్ అని. సో ప్రతి సంవత్సరం కూడా ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు మేడం, మనం అన్ని డేలు జరుపుకుంటున్నప్పుడు మన ప్రాణం ఉంటేనే కదా ఏ డేనైనా సెలబ్రేట్ చేసుకునేది, అవునా? సో కొన్ని కోట్లు ఎంత డబ్బు ఉన్నా కూడా మనము వెనక్కి తెచ్చుకోలేనిది ప్రాణం. మరి అలాంటప్పుడు మనం చక్కగా మన చదువు, మన పేరెంట్స్కి కూడా మనం రోడ్డు యొక్క రూల్స్ గురించి చెప్పాలి. వాళ్ళకి తెలియదు కదా, ఒకవేళ మేబీ తెలియనప్పుడు వాళ్ళకి అన్ని రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మనము, ఎందుకంటే మీకు ప్రతి ఇంపార్టెంట్ అయిన లెసన్లో ప్రతి టీచర్ మీకు బోధిస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు అమ్మా నాన్న కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. టుమారో విల్ బి కంటిన్యూస్ రోడ్ సేఫ్టీ వీక్ రిమైండర్ పార్ట్ డిస్కషన్ టుమారో క్లాస్.